ఘాటైన గుంటూరు మిర్చికి దేశ విదేశాల్లో ఫుల్ డిమాండ్. అందుకు తగ్గట్టుగానే గుంటూరు మిర్చిలో వ్యాపారం ఏటా జరుగుతోంది. ఇక్కడ మిర్చి విత్తనాల కోసం రైతులు గుంటూరు క్యూ కడుతుంటారు. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. మిర్చి విత్తనాలు కొనేవారు లేక వ్యాపారం వెలవెలబోతోంది. రైతులు మిర్చి అమ్ముకోవాలన్నా మిర్చి విత్తనాలు కొనాలన్నా గుంటూరుకే ఎక్కువగా వస్తుంటారు. మిర్చి విత్తనాల వ్యాపారానికి గుంటూరు ఫేమస్. రాష్ట్రంలో ఏటా సుమారు 150 కోట్ల నుంచి 160 కోట్ల మిర్చి విత్తనాల వ్యాపారం జరుగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే 100 కోట్ల మిర్చి విత్తనాల టర్నోవర్ ఉంటుందంటే వ్యాపారం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రం నుంచే కాక తెలంగాణ నుంచి కూడా రైతులు మిర్చి విత్తనాల కోసం గుంటూరు వస్తుంటారు. గతేడాది రాష్ట్రంలో 2,60,000 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. అయితే మిర్చికి గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి. దాంతో ఈ ఏడాది మిర్చి సాగుపై రైతులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే మిర్చి విత్తనాల వ్యాపారం కూడా భారీగా తగ్గిపోయింది. మిర్చి విత్తనాలు విక్రయించే షాపులు వ్యాపారం లేక వెలవెలబోతున్నాయి. ఏటా మే నుంచే మిర్చి విత్తనాల కొనుగోలు జరుగుతుంటాయి. జూన్ నెలాఖరు కల్లా 70% విత్తనాల అమ్మకాలు పూర్తయ్యేవని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ నెలాఖరు వచ్చినా మిర్చి విత్తనాల కొనుగోలుకు రైతులు ముందుకు రావడం లేదు. ఈ ఏడాది 10% మాత్రమే వ్యాపారం జరుగుతుందంటున్నారు. గతేడాది మిర్చి విత్తనాల గిరాకీ బాగా ఉండడంతో కంపెనీలకు అడ్వాన్సులు కూడా అదే స్థాయిలో చెల్లించారు స్థానిక వ్యాపారులు. ఇప్పటికే ఒక్క గుంటూరు జిల్లాలోని వ్యాపారులే 40 కోట్ల అడ్వాన్సులు విత్తనాల కంపెనీలకు చెల్లించారు. ఇప్పుడు కంపెనీలు పంపించిన సరుకు కొనేవారు లేకపోవడంతో వ్యాపారులు అల్లాడిపోతున్నారు. గతేడాదితో పోలిస్తే మిర్చి సాగు చేసేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదంటున్నారు వ్యాపారులు. అందుకే వ్యాపారం కూడా సగానికి పైగా తగ్గిందంటున్నారు. మిర్చి సాగుకు గుంటూరు ఫేమస్. గుంటూరు మిర్చికి దేశ విదేశాల్లో భారీ స్థాయిలో డిమాండ్ ఉంది. దానికి తగ్గట్లుగానే గుంటూరు జిల్లాలో మిర్చి సాగు కూడా అత్యధికంగా రైతులు చేపడుతుంటారు. సో ఈసారి చూసుకున్నట్లయితే మాత్రం సిట్యుయేషన్ కొంత డిఫరెంట్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతేడాది మిర్చి సాగు చేసినటువంటి రైతులకు తీవ్ర స్థాయిలో నష్టాలు వచ్చాయి. కనీసం గిట్టుబాటు ధర కూడా లభించినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మిర్చి సాగు అనేది ఈసారి అయితే కొంత ఇబ్బందికరంగా మారింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే మిర్చికి సంబంధించినటువంటి వ్యాపారం కూడా, ఎందుకంటే గతంలో మిర్చి విత్తనాలకి రైతులు క్యూ లైన్లో నిలబడేవాళ్ళు. మిర్చి విత్తనాల కోసమని రికమెండేషన్లు కూడా చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది. సో ఈ సంవత్సరం అయితే మాత్రం మిర్చి విత్తనాలు కొనుగోలుకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా భారీ స్థాయిలో ఆ డిమాండ్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనతో పాటు కొంతమంది వ్యాపారులు ఉన్నారు. అసలు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎందుకింత వ్యత్యాసం వచ్చిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ మిర్చికి సంబంధించి చూసుకున్నట్లయితే గత ఏడాదికి ఈ ఏడాదికి బిజినెస్కి సంబంధించి విత్తనాల బిజినెస్కి ఎలా ఉంది సార్? సహజంగా మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 4,65,000 ఎకరాలు మిర్చి సాగు అవుతుంది బాగా పీక్ సీజన్లో. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఒడుగుదుడుకుల వలన, వాతావరణ పరిస్థితుల వలన, ఎంఎస్పి లేకపోవటం వలన, రైతులు నష్టపోవటం వలన వ్యాపారం తగ్గించుకుంటూ వస్తున్నారు సాగు. దాంట్లో ఉమ్మడి గుంటూరు జిల్లా కనుక చూసుకున్నట్టయితే మనకి 2,65,000 ఎకరాలు సాగు చేస్తూ ఉంటారు మనకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో. కానీ